హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ కే ర్యాంప్ ప్రమోషన్ కోసం ఆ చిత్ర బృందం విజయవాడలో పర్యటించింది. దీపావళికి ఈ సినిమా థియేటర్లోకి రానుంది. ఫన్నీగా ఉంటూనే ఆకట్టుకునేలా మూవీ ఉంటుందని మూవీ టీం తెలిపింది. కే ర్యాంప్ టీం హీరో కిరణ్ అబ్బవరంతో మా కరెస్పాండెంట్ హర్షిత ఫేస్ టు ఫేస్. కా సినిమాతో మన ముందుకైతే ఎంతో ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చారు. ఏదైతే పెళ్ళైన తర్వాత కూడా వరుసగా సక్సెస్ అద్దుకుంటున్న కిరణ్ అబ్బవరం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు ఈ కే ర్యాంప్ ప్రమోషన్ భాగం ఇక్కడికి వచ్చారు. ఎలా ఉంది సార్? నమస్తే సార్, చెప్పండి సార్. విజయవాడ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కే ర్యాంప్ ద్వారా మీరు మళ్ళీ ప్రేక్షకులకి హల్చల్ చేయడానికి అయితే మా ముందుకు వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉందమ్మా. ఎప్పుడు వచ్చినా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇందాకే అమ్మవారిని దర్శించుకున్నాం, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ స్టోరీ అంటే ఏ జోనర్ వాళ్ళకి ఎక్కువ క్లిక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సార్? ఇది కంప్లీట్ యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అమ్మా. అందరూ ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేసే డ్రామా. సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ముఖ్యంగా మెయిన్గా మ్యూజిక్ లవర్స్కి అయితే చాలా ఇష్టపడుతున్నారు. ఏదైతే చూసారా కల్లారా సాంగ్ కానీ ఇప్పటికైతే ట్రెండింగ్లో కూడా ఉన్నాయి. మరి ఈ మూవీలో ప్రత్యేకంగా ఉన్న సాంగ్ ఏంటి సార్? ఇవిలో కలలే కలలే అండ్ ఓనం సాంగ్ ఇప్పటికే రిలీజ్ అయిన చాలా మంచి రెస్పాన్స్ ఉంది. థియేటర్లో ఇంకా వీడియో సాంగ్ చాలా బాగుంటాయి. సార్ అంటే ఇప్పుడు కొత్త హీరోయిన్ కదా, మరి ఆవిడతో మీ ర్యాపో ఎలా ఉండింది? అంటే షూటింగ్ అప్పుడు కానీ ఎట్లా అనిపించింది సార్? అటు సాయి కుమార్తో కూడా మళ్ళీ ఒకసారి వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అండ్ యుక్తి చాలా బాగా సపోర్ట్ చేసింది. నా అమ్మాయికి చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్న క్యారెక్టర్ ఇది, అండ్ చాలా బాగా పర్ఫామ్ చేసింది తను. సార్ అంటే ఈ మూవీలో వెన్నెల కిషోర్ గారితో కూడా మీరు వర్క్ చేయడం జరిగింది. వెన్నెల కిషోర్ గారితో అంటే మూవీ సాంగ్స్ కానీ లేదా ఫన్నింగ్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేసేస్తాం. ఈసారి కొత్తగా ఏమన్నా ఉన్నాయి కే ర్యాంప్లో అంటే స్టోరీకి కానీ ఏదన్నా? ఆయన ఒక 15 మినిట్స్ ట్రాక్ ఉంటుంది. నాకు తెలిసి కంటిన్యూస్గా నవ్వుతారు అనిపిస్తుంది. 15 మినిట్స్ కంటిన్యూస్గా నవ్వుతారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. అంటే లాస్ట్కి ఫైనల్గా విజయవాడ ఆడియన్స్కి కే ర్యాంప్ ద్వారా మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఈ దీవాళికి మీ ఫ్యామిలీ అందరూ కలిసి ప్రాపర్గా నవ్వుకునే సినిమా కే ర్యాంప్. ప్లీజ్ మిస్ అవ్వద్దండి, వెళ్ళి థియేటర్లో చూడండి. మీరు అందరూ గట్టిగా నవ్వుకుంటారో అది నా గ్యారంటీ. దీపావళికి అయితే మంచి సెలబ్రేషన్ అనే చెప్పాలి. ఏదైతే కే ర్యాంప్ అయితే మన ముందుకు వస్తుంది, ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో చూడాలని అయితే కిరణ్ అబ్బవరం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథన్తో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ.